వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. ఎస్, మీరు అనుకుంది నిజమే. కొలాబరేట్ అయినా సరే అవకాశం లేదు. అసలు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు సిద్ధంగా ఉన్నారు, అన్ని రిసోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. 11 ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా. నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వారి విషయంలో కూడా ఏం చెప్పాలి అనేది కూడా ఎనర్జీ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది కూడా నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. హార్ట్ బ్రేక్ అయితే చేయలేరు, సాడ్ అయితే చేయలేరు. మూమెంట్ లేదండి. ఇచ్చిన ఆఫర్ మంచి ఆఫర్ కాదు, బ్యాడ్ ఆఫర్. 9 మందికి అనుకున్న విషయం జరగలేదు, 4 విషయంలో. ఓకేనా. చాలా వేగంగా అనుకున్నారు కానీ ప్రయోజనం లేదు. మీ విషయంలో మీరు స్టక్ అయిపోయేలాగా, మీ మైండ్ స్పాయిల్ చేయాలని, మీకు హెడేక్ వచ్చేలాగా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కొంతమంది అవుట్ సైడర్స్ ప్రయత్నం చేస్తున్నారు. గ్రూప్ మొత్తం తలకిందులు అయిపోతారండి పబ్లిక్గానే. ఓకేనా. గ్రూప్ మొత్తం తలకిందులు అయిపోతారు. ఫెమినిన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి, గొడవ పెట్టుకోవాలి అని ఎవరైతే ట్రై చేస్తున్నారో నిజానికి ఇంటా బయట బ్యాలెన్స్ అవ్వదండి. ఈ 9 మెంబర్స్కి ఫెమినిన్ ఎనర్జీ పర్మనెంట్గా ఉండరు. ఓకేనా. ఈ 9 మెంబర్స్ ఎవరైతే మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్, ఇంకా లైఫ్ టైం అంటారు కదా, లైఫ్ టైం ప్రిజన్ అంటే జీవిత కారాగార శిక్ష ఎలా ఉంటుందో ఆ విధంగా పర్సనల్ లైఫ్లో వైఫ్, పార్ట్నరు, సపోర్టర్ అనేది ఉండరు పర్మనెంట్గా. వాళ్ళు ఇప్పుడు తీసుకోవాలనుకున్న యాక్షన్ వల్ల. ఓకేనా. 9 మెంబర్స్కి కూడా ఏంజలిక్ ఎనర్జీ లేదు, అంటే వాళ్ళ యొక్క డివైన్ ఫెమినన్ ఎనర్జీ లేరు. వాళ్ళ యొక్క డివైన్ మాస్కులన్ అయితే వారికి ఒక డివైన్ ఫెమినన్ ఉండాలి కదా, అప్పుడే కదా సార్థకం జీవితానికి. వాళ్ళ జీవితంలో ఆ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ రోల్ ప్లే చేసే వాళ్ళు పర్మనెంట్గా ఉండరు. అలా ఒక డోర్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఓకేనా. దట్ ఈస్ కాల్ కర్మ. చాలా హెవీ జడ్జ్మెంట్ అండి. ఇక్కడ పర్సనల్ లైఫ్ ఉండదు, అక్కడ లీగల్గా ప్రాబ్లం ఫేస్ చేయాలి, ఇక్కడ ఫ్యామిలీ కూడా ఉండదు. ఓకేనా. జస్ట్ నాయిస్ అని అనుకుంటున్నారు, ఇది నాయిస్ కాదు, మెసేజ్. మీరు నాయిస్ చేస్తే ఎవరికి నష్టం? ఓకేనా. 9 మెంబర్స్ మీరు నాయిస్ చేస్తుంటే నాయిస్ చేస్తున్న కర్మ నాయిస్కే ఉంటుంది. ఓకేనా. మంచిది చెడుది అనేది ఉంది కదా, నేచర్కి అది అర్థం అవుద్ది. ఎవరికి ఏమి ఇవ్వాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఇంకొకరో కాదు. సో వాళ్ళకి అర్హులా కాదా అనేది కూడా వాళ్ళు నిర్ణయం ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక యాక్షన్ తీసుకున్న తర్వాత మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఒక మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి ఒక కన్యాదానం చేయమని ఇంకొకరిని అడిగే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారా? కనీసం వాళ్ళకి సమాధానం చెప్తారా? ఓకేనా. వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఇబ్బంది అయిపోతుందండి పర్మనెంట్గా. ఓకేనా. అవకాశంగా తీసుకోమని చెప్పి ఒక 2 మేల్ పర్సన్స్కి చెప్తున్నారు. ఒకరు హోమ్ పర్సన్, కార్మిక్ ఫాదర్, కార్మిక్ అప్పర్ ఫాదర్, కార్మిక్ నైబర్ ఫాదర్, టేక్ యాజ్ రీజనెట్. ఇంకొకరు మీరు వేరే ఇంట్లో కనుక ఉండుంటే ఆ ఇంటికి సంబంధించిన మేల్ పర్సన్, అంటే ఆ ఇంటికి సంబంధించిన హెడ్ లేదా వాళ్ళ ఫాదరు లేదా బ్రదరు, టేక్ యాజ్ రీజనెట్ అండి. కార్మిక్స్ అండి ఇద్దరు కూడా, అంటే ఇద్దరు కూడా కర్మ ఖాళీ పనులు చేస్తున్నారు. ఓకేనా. వాళ్ళు ఏంటంటే ఒకరికి తోపు ఉండదు, ఇంకొకరికి కూర్చోవడానికి సింహాసనం ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఏదైతే సింహాసనంలో కూర్చొని రాజ్యాన్ని ఏలేస్తున్నారో వాళ్ళెవరికి కూడా వాళ్ళు చేస్తున్న ఒక యజమానికి చేస్తున్న పని ఉండదు, ఇంకొక యజమానికి తోపు ఉండదు, కట్ అయిపోద్ది పూర్తిగా. ఓకేనా. అండ్ ఇక్కడ వాల్ సందుల్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు, ఇంట్లో ఉండి చేస్తున్న వాళ్ళు, గోడల సందుల్లోంచి వాచ్ చేయటం, విండోలోంచి వాచ్ చేయటం, లేదా మొబైల్లోంచి వాచ్ చేయటం, లేదా వాళ్ళకి ఏదైనా వైఫై కానీ లేదా సీసీ కానీ లేదా ఎవిలై చూపించడం కానీ ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి పార్ట్నర్ ఉండరు, పర్సనల్ లైఫ్ ఉండదు, వైఫ్ ఉండరు. మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కాదు, పక్కగా కాదు. ఇది కర్మ అండి. ఈ కర్మ చేస్తే ఈ కర్మ అనేది వాళ్ళకి కాలుద్ది. ఒకరి లైఫ్లో ఒక వే ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి లిమిట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బౌండరీస్ ఉంటాయి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. ఆ లిమిట్ దాటి మాట్లాడినప్పుడు వాళ్ళ లైఫ్లో ఆ పర్సనల్ లైఫ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అది కర్మ.
అది ఆల్రెడీ ఆటోమేటిక్‌గా సెట్ చేసే ఉందండి. ఓకేనా? పలానా వాళ్ళొచ్చి, ఇదిగో ఇది నీ కర్మ, ఇందుకు చేసావు, అందుకు అని వాళ్ళు పూజ చేస్తున్న దేవుడు మీకు కర్మ ఇచ్చేసాడు. వాళ్ళు పూజ చేస్తున్న దేవుడు మీకు రిటర్న్ చేసేసారు. భ్రమల్లో ఉండొద్దు. ఎవరు చేతులతో ఏదైతే కర్మ చేస్తారో, ఆ కర్మ వాళ్ళకి వెళుతుందనేది సృష్టి. అది ఆల్రెడీ ఉంది. ఓకేనా? అది ఎవరో వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అకౌంట్‌లో పడిపోద్ది ఆటో డెబిట్ లాగా. ఓకేనా? అది మనం వచ్చినప్పుడు భూమి మీద వచ్చినప్పుడే అది ఆల్రెడీ యాక్టివ్ అయిపోద్ది కార్డు. కర్మ కార్డు. అది మంచి చేసేవాళ్ళకి మంచి కర్మ, చెడు చేసేవాళ్ళకి చెడు కర్మ ఆటోమేటిక్‌గా వచ్చేద్ది. ఇప్పుడేమో కలికాలం వచ్చేసింది. కలియుగం ఇది. చాలా స్పీడ్‌గా వచ్చేస్తది. ఓకేనా? ఇక్కడ సందులు, చిన్న చిన్న సందులు, తలుపు సందులు, డోర్ సందులు, కిటికీ సందులు. పార్ట్నర్ ఉండరండి. పర్సనల్ లైఫ్ ఉండదు. ఓకేనా? ఐదుగురు మేల్ పర్సన్స్. ఈ ఐదుగురు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంట. అంటే ఇంట్లో కూర్చునే వాళ్ళు ఎవరికో పని చేస్తున్నారు. ఇంకొకరిని చూడటం, నెగెటివ్ ఎనర్జీస్ కానీ, లేదంటే ఈవిలై చూపించడం గానీ, అంటే ఇంకొకరి గురించి నెగెటివ్‌గా చెప్పడం, మాట్లాడడం, కోరుకోవడం వాళ్ళకి చెడు జరగాలని. మనీ లాస్. వాళ్ళకి హ్యాండ్‌లో మనీ ఉండవు. ఇంక వాళ్ళ హ్యాండ్‌లో. వాళ్ళ లైఫ్ తలకిందులైపోద్ది. చివరికి వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఓకేనండి. విండో ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. దారి చూడాలి అని ఉమెన్ విషయంలో ఎవరైతే అనుకుంటున్నారో కనిపించకుండా, ముందుకెళ్లకుండా చేయాలి ఇంట్లో ఇద్దరిని. ఇంట్లో కేర్ గివరు, పర్సనల్‌గా సపోర్ట్ చేసే వాళ్ళు ముందుకెళ్లకుండా చేయాలి హోమ్ దగ్గర. ఓకేనా? హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్‌కి సంబంధించి, నెక్‌కి సంబంధించి ప్రాబ్లమ్ వస్తది. బైక్ స్లిప్ అయ్యి నెక్‌కి దెబ్బ తగలడం, లేదంటే నెక్ బెనకడం ఇదొక స్టార్టింగ్ అనమాట. ఓకేనా? తర్వాత ఫుల్‌గా దండ పడిపోద్ది. ఎందుకంటే వార్నింగ్స్ స్టార్టింగ్ అలాగే ఉంటాయి. వాళ్ళు చేయాలనుకుంది కూడా విపరీత చేష్ట. ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలి అనుకునేది చాలా పెద్ద కర్మ. సో, ఈ ప్రాసెస్‌లో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది. ఇదంతే. ఓకేనా? వాళ్ళు ఏదైతే నేచర్‌కి ఇస్తున్నారో అదే వాళ్ళకి రిటర్న్ వస్తది. ఓకేనా? చాలా సార్లు చాలా స్పీడ్‌గా వస్తది. అండ్ యెస్, ఐదుగురిని సాడ్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్‌ని ఉన్న కట్టుబట్టలతో పంపించేయాలి. ఓకేనా? ముగ్గురికి లవ్ లైఫ్, పర్సనల్ లైఫ్ లేకుండా ఒక మదర్, ఇద్దరు పిల్లలు, లేదా ముగ్గురు ఫెమినైన్ ఎనర్జీస్. టేక్ యాజ్ రీజనేట్ అండి. ఓకేనా? ముగ్గురు విషయంలో, ఫెమినైన్ ఎనర్జీస్ విషయంలో సెలబ్రేషన్ లేకుండా చేయాలి. నిజాలు తెలుసుకోండి. మీరు భ్రమల్లో ఉన్నారు. మీకు చెప్పింది సగం ఆఫరే. ఓకేనా? ఇంట్లో ఇద్దరిని స్టార్ బ్యాలెన్స్ లేకుండా చేసేయాలని ఎవరైతే అనుకుంటున్నారో నిలబడతారండి ముందు మీ 7 మెంబర్స్ కూడా. ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఉంది, లేదా ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది, ఆ ఇన్కమ్ ఉంది. అది ఉండాలంటే ఖచ్చితంగా ఈ పని మానేయాలి. వాళ్ళు ఏదైనా ఫార్మింగ్ చేస్తుంటే అందులో లాభం రావాలంటే ఖచ్చితంగా ఇంకొక విషయంలో మెట్టేసే పని మానేయాలి. లేదంటే అక్కడ ప్రాఫిట్ అక్కడ రాదు. ఇంకొక దగ్గర లక్ష్మిని అవమానిస్తున్నప్పుడు ఇంకొక లక్ష్మి ఎలా వస్తుంది? వాళ్ళు ఇంకొక ఇంటి లక్ష్మిని అవమానిస్తున్నారు, లేదా ఇంకొక ఇంట్లో లక్ష్మి విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బురద వేయాలని చూస్తున్నారు, లేదా ఇంకొకరు చేస్తున్న పనిలో బురద వేయాలని చూస్తున్నారు. అది కూడా ఫుడ్ కదా. ఫుడ్ అన్నా కూడా లక్ష్మి కదా. సో వాళ్ళు ఇంకొకరు ఫుడ్లో మన్నేయాలనుకుంటే అది వాళ్ళ ఫుడ్లో కూడా పడద్దుగా. సో వాళ్ళ వర్క్ ఇంపాక్ట్ అవ్వకూడదు అంటే వాళ్ళు ఇంకొకరి విషయంలో మన్నేసే పని ఆపేయాలి. ఓకేనా? ఆకులు టైం అయిపోయినప్పుడు సీజనల్గా చేంజెస్ వస్తాయి. ఓకేనా? కొన్నిసార్లు మనీ విషయంలో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, కొన్నిసార్లు ఫుల్గా మనీ ఉంటాయి. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు బ్యాలెన్స్ కాకుండా సీజన్ కాని సీజన్లో ఎగరడం వల్ల ప్రయోజనం ఉండదు. ఓకేనా? టైం కాని టైంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారనమాట. ఓకేనా? వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతే మనీ ఇచ్చిన ప్రయోజనం ఉండదు. ఒంటి కాలు మీద వాళ్ళు నిలబడలేరండి, పడిపోతారు బోర్లా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 1 to 1 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.